ఇక అదట్లుంటే ఇక మనమేమో లక్కీ నెంబర్ జ్యోతిష్యం కాడ మనం కదా. ఇక చూడు, నమ్మకంపై వ్యాపారమా, ఫ్యాన్సీ నెంబర్లతో సర్కార్ దోపిడీ, పైసలు ఉంటేనే ఫ్యాన్సీ నెంబర్లు, లేదంటే ఏదో ఒక నెంబర్, ఎంత చెల్లిస్తే అంత లక్కీ నెంబర్. 2018లో ఢిల్లీలో 0001 ఏది కార్లకు నెంబర్ ప్లేట్లు ఉంటాయిగా, 0001 నెంబర్కు 16 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆయన బిడ్డింగ్. 2023లో ఇదే నెంబర్ కోసం 23.4 కోట్లు వేలం వేసిరట. 971 నెంబర్లకు అత్యధిక డిమాండ్. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి నిన్న ఒక్కరోజే 3,71 లక్షల ఆదాయం వచ్చింది. 3,71 ఏవి నెంబర్ ప్లేట్ల వేలం. పౌరుల సమానత్వం కన్నా జ్యోతిష్యాన్ని నమ్మే బడాబాబులకే సర్కార్ పెద్దపీట. చట్టం ముందు అందరు సమానమైన విధానానికి ప్రభుత్వం తిలోదకాలు ఇస్తా ఉంది. ఈ వేలమేసుడు ఏంది నాకు అర్థం కాలే. వేలం ఎందుకు వేయాలి? నెంబర్లు వరుసగా వచ్చిన నెంబర్లు ఇచ్చేసేయాలి కదా. ఇక్కడ నమ్మకమే వ్యాపారం, జ్యోతిష్యం వాస్తే ఆమ్దాన్. అదేదో మార్వాడి ముచ్చట్లు అనుకునేరు, కానే కాదు. అక్షరాల జ్యోతిష్యం వాస్తు ముసుగులో మన ప్రభుత్వాలు చేస్తున్న దందాలు. ఈ జ్యోతిష్యాన్ని మూఢనమ్మకాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు అని చెప్పి మనకు చట్టాలు చెప్తా ఉన్నాయి. కానీ అదే ప్రభుత్వం అదే జ్యోతిష్యాన్ని అదే మూఢనమ్మకాల ఆధారంగా వ్యాపారం చేస్తూ ఉంది. అక్షరాల జ్యోతిష్యం వాస్తు ముసుగులో మన ప్రభుత్వాలు చేస్తున్న దందాలు. వాహనదారుల నమ్మకం, వాస్తు, జ్యోతిష్యం సెంటిమెంట్లపై సర్కార్లు చేస్తున్న ఫ్యాన్సీ బిజినెస్. మనిషికి ఉండే వాస్తు ఫ్యాన్సీ నెంబర్ల మోజుపై ప్రభుత్వాలు సాగిస్తున్న వ్యాపారం ఇది. వెరసి చట్టం ముందు అందరూ సమానమనే విధానానికి అప్పనంగా తిలోదకాలిచ్చి అయినోడికి ఆకుల్లో లేనోడికి తాకుల్లో అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహారాన్ని సాగిస్తున్నాయి. వాహనాలు ఎవరు కొనుక్కున్నా బండికో మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంటే బాగుంటుందని ఎవరైనా భావిస్తారు. వాహనంతో పాటే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే పబ్లిక్లో తమ స్టేటస్ స్టేచర్ పెరుగుతాయని అనుకుంటారు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా మంత్రిత్వ శాఖలు ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలు మధ్యతరగతి ప్రజానికం ఆశలను ఆవిరి చేస్తున్నాయి. వాస్తు సెంటిమెంట్ల ఆధారంగా ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నెంబర్లను బహిరంగ వేలం పెట్టి అంగట్లో సబ్బు బిళ్ళలు సరుపు పొట్లాలు అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు. అయితే బడాబాబులు తాకతున్నోడికి తప్ప ఈ ఫ్యాన్సీ నెంబర్లను ఇతరులు ఎవరు సొంతం చేసుకునే పరిస్థితులు లేవు. మార్కెట్లో కొన్ని ఫ్యాన్సీ నెంబర్లకైతే విపరీతమైన డిమాండ్ ఉంది. 1, 7, 9తో కూడిన నెంబర్లు ఆర్టీఏ అధికారులు వేలంలో భలే రేట్ పలుకుతున్నాయి. వీటితో పాటు 0001, 0007, 0009 నెంబర్ కోసం బడాబాబులు ఎగబడుతున్నారు. సొంత రాష్ట్రంలో ఆ నెంబర్ దొరకని పరిస్థితులు ఉంటే బయట రాష్ట్రానికి పోయి కొనుక్కొచ్చుకుంటారట నెంబర్లు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొని అక్కడే సాధారణ నెంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అలాగే 2018లో సౌరభ్ గోమేర్ అనే ఢిల్లీ వాసి 0001 నెంబర్ కోసం ఏకంగా 16 కోట్లు చెల్లించారు. ఇక ఇదే నెంబర్ కోసం 2023లో అశోక్ రాజ్ అనే అస్థినా వ్యాపారవేత్త 23.4 కోట్లు వెచ్చించడం గమనార్హం. ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, వడోదర, సూరత్ వంటి నగరాల్లో ఫ్యాన్సీ నెంబర్ల కోసం పారిశ్రామికవేత్తలు, బడాబాబులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. దీంతో ఆయా నగరాల్లో ప్రముఖ ప్రాంతాల ఆర్టీఏ కార్యాలయాలు ఫ్యాన్సీ నెంబర్లతో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్న మధ్య పేద తరగతికి చెందిన వాహనదారులు ఎవరైనా వెహికల్స్ కొనుగోలు చేస్తే వారి అభిరుచికి తగ్గట్టు నెంబర్లు దొరక్కపోవడమే తీవ్ర నిరాశ కలిగిస్తుంది. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు వాహనాలు తీసుకున్నప్పటికీ 1, 7, 9 ఈ నెంబర్లు దొరికాయి. ఒక్క ఈ జాతకాలు, ఫ్యాన్సీ నెంబర్లు, న్యూమరాలజీ పేరు మీద సర్కారే దందా చేస్తుంది. వాటిని నియంత్రించాల్సినటువంటి సర్కారే దందాలు చేస్తూ ఉంది ఈ రకంగా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,